హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో ఏంటంటే పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? సో రిజల్ట్స్ వస్తున్నట్లయితే మనకి మెసేజ్ అనేది వస్తుందా లేదా? లేకపోతే అలాగే మనకి ఏపీలోని చూసినట్లయితే టీఎస్‌కి ఏపీ టీఎస్ కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్పి తెలుసుకోబోతున్నాం. సో అన్నిటికన్నా దాంతో ఇంపార్టెంట్ విషయం ఏంటి అనుకున్నట్లయితే మనకి అప్లికేషన్ స్టాటస్ అనేది యాక్సెప్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి. సో అప్లికేషన్ స్టాటస్ అనేది యాక్సెప్ట్ కానీ అవ్వకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లయితే మీకు మీ నేమ్ అనేది మెరిట్ లిస్ట్‌లో అయితే ఉండదన్నమాట. సో మెరిట్ లిస్ట్ అని అనొచ్చు. లేకపోతే మన సెలక్షన్ లిస్ట్ అయినా సరే అనొచ్చు. ఈ సెలక్షన్ లిస్ట్‌లో మీ నేమ్ ఉన్నట్లయితే ఉండాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ అప్లికేషన్ మీకు ఎన్ని మార్కులు వచ్చినప్పటికి కూడా మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే అవ్వాలి. సో యాక్సెప్ట్ అయితేనే మీ అప్లికేషన్ మీరు ఏ డివిజన్‌లో అప్లై చేసినా సరే మీకు మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఎన్ని మార్కులు వచ్చినప్పటికి కూడాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలి. దాంతో పాటు మనకి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి. సో రిజల్ట్స్ వస్తే అసలు మెసేజ్ కూడా వస్తుందో లేదో మొత్తం చూద్దాం అన్నమాట. కట్ ఆఫ్ కూడా చూద్దాం ఒకసారి. సో లేచిన టాపిక్‌కైతే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది పోస్ట్ ఆఫీస్ సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్‌లో కూడా దీని లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా! అప్లై ఆన్‌లైన్ ఉంది కదా! అప్లై ఆన్‌లైన్ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. అప్లికేషన్ స్టాటస్ అని చెప్పేసి దాని మీద క్లిక్ అయితే చేయండి. సో అప్లికేషన్ స్టాటస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అయితే చూపిస్తుందన్నమాట. సో ఇలా చూపించిన ఇంటర్‌ఫేస్‌లో మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి. సో నేనైతే నా రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సబ్మిట్ కూడా కొడుతున్నాను ఒకసారి. సో సబ్మిట్ కొట్టినట్టే మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ అయితే చేయండి. సో అప్పుడు మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి. సో చూసారు కదా! ఇక్కడ నేను ఓటీపీ అయితే ఎంటర్ చేయలేదన్నమాట. ఓటీపీ ఎంటర్ చేయకపోయినా సరే మీకు రిజిస్ట్రేషన్ మొబైల్ నంబరు దాంతో పాటు మీకు సంబంధించి మీ యొక్క ఏదైతే మీకు క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తుందన్నమాట. సో ఇది నాదే నేను చూస్తున్నారు కదా! నా అప్లికేషన్ ఫార్మ్ అయితే యాక్సెప్ట్ అయితే అయిపోయింది. సో అప్లికేషన్ స్టార్ట్ అయింది యాక్సెప్ట్ అయిపోతే మీకు తర్వాత రిజల్ట్స్ కట్ ఆఫ్ గాని రీచ్ అయినట్టయితే మీకు ఖచ్చితంగా కూడా జాబ్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా యాక్సెప్ట్ గాని అవ్వకపోయినట్లయితే ఇలా యాక్సెప్ట్ కాకుండా మీకు రిజెక్ట్ అని చెప్పి చూపించినట్లయితే మీకైతే ఖచ్చితంగా కూడా మీకు జాబ్ అయితే రాదు. ఎందుకన్నట్లయితే మీరు యాక్సెప్ట్ అవ్వలేదు కాబట్టి మీ అప్లికేషన్. మెయిన్‌గా ఈ అప్లికేషన్ అనేది ఎందుకు యాక్సెప్ట్ అవ్వదు అనుకున్నట్లయితే మీరు ఏమైనా డీటెయిల్స్ కరెక్ట్‌గా కొట్టకపోయినా సరే దాంతో పాటు మల్టిపుల్ టైమ్స్ అప్లికేషన్ చేసుకున్నా దాంతో పాటే మీ డీటెయిల్స్‌తోనే సో మీరు ఏమన్నా మీ డీటెయిల్స్‌లో అయినా సరే ఇన్‌కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే సో రిజెక్ట్ అయితే అయిపోతుందన్నమాట. సో అలాగే మనకి ఫోటో సిగ్నేచర్ దగ్గర కూడా కావాల్సిన పారామీటర్స్‌లో లేకపోయినా సరే అంటే మీరు చిన్నగా ఫోటో పెట్టడమో లేకపోతే జస్ట్ ఏదో పిచ్చి పిచ్చిగా ఫోటో పెట్టడం వల్ల ఏంటంటే అప్పుడు కూడా మనకి రిజెక్ట్ అయితే అయిపోతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అనేది. బట్ నాకైతే యాక్సెప్ట్ అయితే అయిపోయింది. మీకైతే మరి ఏటయింది చెప్పండి ఒకసారి. చెక్ చేసుకొని. మరి అలాగే దాంతో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది ఎలా చెక్ చేసుకొని చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి జీడీఎస్ సంబంధించి 2024 యొక్క సంబంధించి కట్ ఆఫ్ అయితే ఇస్తారండి. సో ఇక్కడ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాండిడేట్ కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు కట్ ఆఫ్ అయితే తెలిసిపోద్ది. మీకు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో అక్కడైతే కట్ ఆఫ్ చెక్ చేసుకోవచ్చు. తెలంగాణకు సంబంధించి అయితే చూస్తున్నారు కదా! తెలంగాణ క్లిక్ అయితే చేయండి. ఏపీ కావాలనుకున్నట్లయితే ఏపీ క్లిక్ అయితే చేయండి. సో మీకు ఆ పీడీఎఫ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుందన్నమాట. సో కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అని చెప్పేసి మీకు అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ అన్నమాట. సో ఇది 2024కి సంబంధించింది. అయితే ఇక్కడ మనకి 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్‌లు అయితే కావాలని అయితే మనకి తెలిసిందే. అయితే దాంతో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ వచ్చేసరికి 97 అయితే ఉంది. ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 100% ఉంది. ఎస్సీ వాళ్ళకి కూడా 100% వరకు అయితే ఉంది. యూఆర్ వాళ్ళకి కూడా 100% అయితే ఉందన్నమాట. సో లీస్ట్ కట్ ఆఫ్ అయితే ఎక్కడైతే లేదు. సో మాక్సిమం అందరికీ కూడా సో కట్ ఆఫ్ అయితే అంతే ఉంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా 98 పాయింట్ ఓకే. సో 66 అయితే ఉంది. సో చూస్తున్నారు కదా! మొత్తం ఇక్కడెక్కడో 98 చెప్పాలంటే మనకి ఏపీలో సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలనుకున్నట్లయితే 98 నుంచి మీకు 100 వరకైతే ఉంటుందండి. సో 98 నుంచి 100 వరకు కూడా మీకు కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మీరు ఏ కాస్ట్ అయినప్పటికీ కూడా మీ కట్ ఆఫ్ అనేది సేమ్ అంతవరకే అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ పీడబ్ల్యూడీవి వాళ్ళకైతే మాత్రం సో 88కి అయితే వచ్చింది. సో పర్సన్ విత్ డిసేబిలిటీ తప్పిస్తే సో మిగతా అన్ని క్యాస్ట్స్ అంతే అయితే ఉంటుంది. సో పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి ఒక 85 నుంచి 100 మధ్యలో ఎంతున్నా సరే జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఏ క్యాస్ట్ అయినా చూసి పర్సన్ విత్ డిసేబిలిటీకి తగ్గుతుంది తప్పిస్తే ఇంకెక్కడ కూడా తగ్గట్లేదన్నమాట. సో మాక్సిమం అందరికి కూడా 100 అయితే వస్తుంది. అలాగే మనకి తెలంగాణ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణకు సంబంధించి అయితే 95 నుంచి 100 మధ్యలో సో మీకు ఎంత పర్సెంటేజ్ ఉన్నా సరే జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీకు 95 కన్నా తక్కువ పర్సెంటేజ్ ఉన్నట్లయితే జాబ్ అయితే రావడం కష్టం. అలాగే పోస్టల్ జీడీఎస్ సంబంధించి వన్స్ మీరు సెలెక్ట్ గాని అయినట్లయితే మీ పోస్టల్ సంబంధించి ఏదైతే మీకు రిజల్ట్స్ మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ గాని ఉన్నట్లయితే సో మీకు మెసేజ్ కూడా వస్తుందన్నమాట. సో మీకు మెసేజ్ ఏమి వస్తుంది అనుకున్నట్లయితే యువర్ సెలెక్టెడ్ అని చెప్పేసి సో మీ జీమెయిల్ ఐడీకి మీ ఫోన్ నంబర్‌కి అయితే మెసేజ్ అయితే పంపిస్తారు. సో అలా మెసేజ్ వచ్చినట్లయితే మీకు జాబ్ అయితే వచ్చిందన్నమాట. సో మీకు ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని రావాలి, ఎప్పటికల్లా వెరిఫై చేసుకోవాలి, ఏ డివిజన్‌లో మీకు వెరిఫికేషన్ చేస్తారు.
సో, మొత్తం అంతా కూడా మీకు క్లారిటీగా అయితే ఒక జీమెయిల్‌లో నాకు ఎస్ఎంఎస్ అయితే మీకు వాళ్ళు పంపిస్తారు. సో, ఎస్ఎంఎస్ కూడా అయితే వస్తుందండి మీకు సెలెక్ట్ అయినట్లయితే. కాకపోతే మీకు రీచార్జ్ అయితే ఉండాలి. అలాగే జీమెయిల్ చూసినట్లయితే వర్కింగ్‌లో ఉన్న జీమెయిల్ అయితే ఇవ్వాలంటే వర్కింగ్‌లో ఉన్న ఫోన్ నంబర్ అయితే ఇవ్వాలి. ఫోన్ నంబర్‌కి బ్యాలెన్స్ అయితే ఉండాలి. అన్‌లిమిటెడ్ రీచార్జ్ అయితే ఉండాలి. దాంతో పాటు జీమెయిల్‌లో కూడా మనకి స్టోరేజ్ అయితే ఫుల్‌గా అయితే అప్ ఉండకూడదు. స్టోరేజ్ అనేది కూడా కొంచెం హాఫ్ వరకు అయితే ఉన్నట్లయితే మంచిగా మెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, మెయిల్స్ అనేవి ఇక్కడ కూడా స్ట్రక్ అయిపోతుంటాను. సో, అప్పుడు మీకు మెసేజ్ కూడా వస్తుందండి. జీమెయిల్‌కి వస్తుంది. ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. అలాగే మెరిట్ లిస్ట్‌లో కూడా మీ నేమ్ అయితే ఉంటుందో. సో, మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే కూడా మనకి యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుందన్నమాట. మనకి టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ కూడా ఉంది. టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో ఆ పీడిఎఫ్స్ కూడా మీకు పెడతాను. సో, ఏంటంటే మనకి లిస్ట్ రిలీజ్ అయిందని చెప్పేసి. సో, ఆ లింక్స్ అన్నీ కూడా మనకి టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. సో, అప్డేట్ అనేది వచ్చిన వెంటనే వాట్సాప్ ఛానెల్‌లో కూడా ఇస్తాను. సో, అలాగే మన యూట్యూబ్ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే పోస్టల్ డీటెయిల్స్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట. సో, అలాగే పోస్టల్ డీటెయిల్స్ సంబంధించి కూడా మనకి ఇన్ కేస్ మీకు జాబ్ గాని వస్తదని మీకు కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లయితే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి అయితే ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతాయండి. సో, ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో వాళ్ళు ఏంటంటే క్వాలిఫై అయితే అవుతారు. అలాగే మనకి పోస్ట్ మ్యాన్ ఇంకా మెయిల్ గైడ్‌కి సంబంధించి కూడా సెపరేట్ నోటిఫికేషన్ తీస్తారనమాట. సో, బట్ ఈ జీడీఎస్ ఉద్యోగాలకైతే ఏబీపీఎం, బీపీఎం ఉద్యోగాలకైతే ఎలాంటి ఫీజ్ అయితే ఉండదు. బట్ ఏబీపీఎం కాకుండా సో, జీడీఎస్, డాక్ సేవకు సో, ఇలాంటి వాటికి ఏంటంటే జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అంటే ఎగ్జామ్ అయితే ఉంటది. దానికి క్వాలిఫై అయితే అవ్వాలి. వన్స్ మీరు ఈ యొక్క ఏబీపీఎం, బీపీఎం కింద మీరు డాక్ సేవ కింద జాబ్‌లో జాయిన్ అయినప్పటికి కూడా మీకు ఖచ్చితంగా కూడా మళ్ళీ ఏంటంటే దానికి సంబంధించి ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతాయండి. సో, ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో ఏంటంటే మీరు మీ పై స్థాయికి వెళ్ళడానికి ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే రాయాలి. సో, అలా రాసినప్పుడే మీకు ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది. మీ పోస్ట్ కూడా పెరుగుతుంది. సో, అలాగే అందరూ కూడా వాళ్ళకి సంబంధించి పై స్థాయికి అయితే వెళ్తారు. సో, అలా పై స్థాయికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తారు. సో, ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మీకు బెస్ట్ బుక్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. దీనికి సంబంధించి వీడియోకైతే పిన్ చేసి పెడతానన్నమాట. సో, మీరు ఈ వీడియోకి సంబంధించి ఏవైతే ట్యాగ్డ్ బుక్స్ అయితే ఉంటాయో, సో, ట్యాగ్డ్ బుక్స్ మీరు ఇప్పటి నుంచి కొనుక్కొని చదువుకున్నట్లయితే వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఆ జాబ్‌లో సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఫాస్ట్‌గా 6 మంత్స్‌కి దాంతో పాటే మనకి దానికి సంబంధించి అలా 1 ఇయర్‌కి అలా కూడా మీకు ఆ తర్వాత కూడా ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి మీరు ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసి మీకన్నా కూడా ఒక మంచి పెద్ద పోస్ట్‌కైతే మీరు కొడతారు. సో, బట్ దానికి ఇప్పటి నుంచి మీకు ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఇన్ కేస్ మీకు 95 నుంచి 100% తెలంగాణ వాళ్ళకి 98 నుంచి 100% ఓకే. టీఎస్ వాళ్ళకి ఉన్నట్లయితే సో, మీరు ఇప్పటి నుంచే ఆ బుక్స్ కొనుక్కొని చదువుకోండి. ఎందుకన్నట్లయితే మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ నుంచి సిక్స్త్ మెరిట్ లిస్ట్ వరకు కూడా సో, ఎప్పుడైనా సరే మీకు జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, జాబ్ వచ్చిన తర్వాత 2 మంత్స్ అయితే మీరు వర్క్ చేస్తారు. సో, మీకు వచ్చిన డివిజన్‌లో అయితే మీరు వర్క్ చేస్తారు. తర్వాత మీకు నచ్చిన డివిజన్ అయితే మీరు ట్రాన్స్‌ఫర్ కూడా పెట్టుకుంటారు. ట్రాన్స్‌ఫర్‌తో పాటు మీకు ప్రమోషన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మీ ప్రమోషన్ ఎగ్జామ్స్ రోజు మేము చెప్పిన కొన్ని బుక్స్ పాటించి మీరు బాగా చదువుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ సాల్వ్ చేసినట్లయితే 10థ్ క్లాస్ బేస్ మీదే ఉంటాయి. సో, అన్నమాట. అవి మీరు సాల్వ్ చేసినట్లయితే మీరు ప్రమోట్ అయితే అవుతారనమాట. పెద్ద స్థాయికి మీ సాలరీ కూడా ఇంక్రిమెంట్ అయితే అవుతుంది. మీ పోస్ట్ కూడా పెద్దదైతే అవుతుందనమాట. చెప్తున్నా కదా! పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. అలాగే మన కంప్యూటర్ సర్టిఫికేట్ కోసం మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. సో, అవి కూడా చూడడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.